హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎన్ఆర్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు, నమస్కారం. ఫ్రెండ్స్, ముఖ్యంగా మన సింహ ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా మా ఎన్ఆర్ లోన్ సంస్థలోకి వస్తున్న సభ్యులకు ధన్యవాదాలు. మా టీం మెంబర్స్ కోసం మేము ప్రతిరోజు పోరాడుతూనే ఉంటుంటాం. వారి కోసం అనేక కొత్త రకాలైన మార్గాలు, ఆదాయ మార్గాలు తీసుకొస్తూ ఉంటాం. మా టీం మెంబర్స్ ఎవరైనా కానీ ఇన్వెస్ట్మెంట్ తక్కువ పెట్టడం, ఆదాయం ఎక్కువ తీసుకోవటం, ఎలా అనే ప్రాసెస్లోనే వారంతా నడుస్తూ ఉంటారు. మేము వారి కోసం అదే విధమైన ప్రాజెక్టులను పట్టుకొస్తూ ఉంటాం. అయితే మా సభ్యులకి ఆదాయపరంగా, కంపెనీ నుంచి వస్తున్న ఆదాయము వారి బ్యాంక్ అకౌంట్లో మారటానికి, కమిషన్ కూడా కట్టు కాకుండా చేయటం కోసం ఎక్కువ ప్లాన్లు చేస్తూ ఉంటాం. దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఇస్తూ ఉంటాం. ఎందుకంటే మనందరం బిజినెస్ చేసుకోవడానికి వచ్చాము, ఆదాయం సంపాదించుకోవడానికి వచ్చాము. కష్టపడ్డ ఆదాయం కట్ అవుతుంది అంటే ఎలా? మనం కట్ కాకుండా చేసుకోవాలి. దానికోసం ప్రయత్నాలు చేస్తూ మా టీం మెంబర్స్కి ఆదాయం ఎక్కువగా వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. అయితే ఎన్ఆర్ సంస్థలో మనం జాయిన్ అయిన తర్వాత వచ్చే అమౌంట్లో స్టార్టింగ్ 2600 లోన్ అనేది మీకు స్టార్ట్ అవుతూ వస్తుంది. అయితే 2600కు గాను మీ అకౌంట్కి ఇచ్చేది మాత్రం 2000 రూపాయలను మాత్రం ఇస్తారు. 600 రూపాయలను క్యాష్ బ్యాక్ అనే రూపంలో మీకు పక్కన ఉంచేస్తారు. అయితే దీనికి గాను ఈ 2000కు గాను 5 వారాల టైంలో ప్రతి వారం 400 రూపాయల చొప్పున 5 వారాలు కంప్లీట్ చేసేస్తే నెక్స్ట్ క్యాష్ బ్యాక్ అనేది సెకండ్ లోన్ ఓపెన్ చేయగానే సెకండ్ లోన్తో పాటు మనకి క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం సెకండ్ లోన్ కనుక చూసుకుంటే 6000 రూపాయలు. 6000 రూపాయలకు గాను మనీ అకౌంట్కి 4950 రూపాయలు ఇస్తారు. అయితే 1050 రూపాయలు అనేది క్యాష్ బ్యాక్ రూపంలో మనకి హోల్డింగ్లో ఉంచేసి, నెక్స్ట్ మనం ఎప్పుడైతే ఈ యొక్క 4950 రూపాయలను మనం కంప్లీట్ చేయగలుగుతామో నెక్స్ట్ లోన్ ఓపెన్ అయ్యటానికి ఈ 1050 రూపాయలు అనేది రిలీజ్ అవుతుంది. అయితే ఈ 4950 రూపాయలకు గాను మనం వారం 550 రూపాయలు కట్టాలి. ఇది 9 వారాల పాటు మనం కట్టవలసి వస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, 9 వారాలు, 2 నెలల 1 వారం. ఫస్ట్ది అయితేనేమో 1 నెల 1 వారం. అది అర్థమవుతుంది కదా. ఈజీగా మీరు లోన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకుంటే మీకు వచ్చే క్యాష్ బ్యాక్లు అనేది కూడా చాలా అధికంగా ఉంటుంది. నెక్స్ట్ మూడోది చూసుకుందాం. మూడవ లోన్ వచ్చేసి 12,000. ఈ 12,000 మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో వెంటనే నెక్స్ట్ మనకి సెకండ్ లోన్కి సంబంధించిన 1050 రూపాయలు, ఈ 12,000కి సంబంధించిన 2000 క్యాష్ బ్యాక్ని పక్కన పెట్టేసి 10,000 రూపాయలు, అంటే 11,050 రూపాయలను మనకి కంపెనీ ఇచ్చేస్తుంది. అయితే క్యాష్ బ్యాక్ రూపాయలు పక్కన పెట్టేసేయండి. ఇక్కడున్న 12,000కు గాను మనకి 10,000 అనేది ఇస్తున్నారు కాబట్టి ఈ 10,000ను 10 వారాలు 1000 రూపాయల చొప్పున 10 వారాలు కట్టాలి. సింపులేనండి. ఇదివరకు బాగానే సింపులే. 1000 రూపాయల చొప్పున కట్టేస్తే మనకి నెక్స్ట్ లోన్తో పాటు 2000 క్యాష్ బ్యాక్ అనేది ఇచ్చేస్తారు. ఇప్పుడు ఇది ఎప్పుడైతే మనకి 12,000 కంప్లీట్ అవుతుందో అది డబుల్ అయ్యి 25,000 లోన్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. దానికి గాను 19,500 రూపాయలు మీకు అకౌంట్కి ఇస్తారు. 5,500 రూపాయలను క్యాష్ బ్యాక్ రూపంలో మీకు పక్కన ఉంచేస్తారనమాట. ఎప్పుడైతే ఇది 15 వారాల పాటు 1300 చొప్పున కంప్లీట్ చేయగలుగుతారో మీకు 5,500 రూపాయలు అనేది మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. దాని తర్వాత నెక్స్ట్ వెంటనే 50,000 లోన్ అనేది స్టార్ట్ అవుతుంది. 50,000. చూసారా ఫ్రెండ్స్, మీరు బయట 50,000 లోన్ కోసం ఎంతగానో ప్రయత్నించారు. చాలామందిని అడగాల్సి వస్తుంది, నమ్మకం గురించి అడగాల్సి వస్తుంది, ఎక్కడ షూరిటీల గురించి అడగాల్సి వస్తుంది. మీ పక్కన ఎవరినన్నా షూరిటీలు పెట్టండి, సంతకాలు పెట్టండి, దస్తావేజులు పెట్టండి, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ అటువంటిది ఏమీ లేదు. ఒక కంపెనీకి కావాల్సింది మీ యొక్క డీటెయిల్స్ మాత్రమే, పూర్తి డీటెయిల్స్ అంటే పేరు, జీమెయిల్ అకౌంట్, ఇవి మాత్రమే తీసుకుంటూ ఎటువంటి షూరిటీ లేకుండా మీకు ఇంత లోన్లు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంది. అలాంటప్పుడు మీరు బిజినెస్లు చేసుకోవడానికి వచ్చిన నష్టం ఏందండి? బిజినెస్ చేసుకోవడానికి మీరు రూల్స్ అడుగుతున్నారు. మీరు పెడుతుంది ఏంటండి? ఇందులో 2,000 రూపాయలు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు.
ఇన్వెస్ట్మెంట్ అని ఎందుకు అనుకుంటున్నారు? ఒక బ్యాంక్ అకౌంట్ మీరు తీయడానికి మాత్రం ఖర్చు కావట్లేదా? మరి దాన్ని ఏ రూల్స్ కింద మీరు పక్కన పెట్టేస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. మీరు బ్యాంక్కి వెళ్తున్నారు లోన్ కోసం వెళ్ళాలి అని అంటే మీకు అకౌంట్ కావాలి. అకౌంట్ కావాలంటే మీరు అకౌంటు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ఇవన్నీ ఇచ్చి మళ్ళీ వాడికి 1000 2000 ఇస్తే మీ యొక్క అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. అవుతుంది కదా! అవ్వగానే మీకు లోన్ ఇస్తున్నారా? లోన్ లేదు, ఏం లేదు. మీరు కొంతకాలం కట్టుకుంటూ ఉండాలి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కట్టుకుంటూ ఉంటే మీ దగ్గర ఉన్న మీ అమౌంట్‌కి తగ్గట్టుగా దాంట్లో ఎంతో కొంత పర్సెంటేజ్‌ని మాత్రమే మీకు లోన్‌గా ఇస్తున్నారు. అర్థమవుతుంది కదా! అలాంటిది మా సంస్థలలో ఎలా ఉందంటే మీరు రూ. 2000తోనే అకౌంట్ లాగా ఓపెన్ చేసుకోండి. టీమ్ ద్వారా అకౌంట్ చేసుకోండి. దానికి గాను మా కంపెనీ నుంచి లెఫ్ట్ రైట్ మీరు జాయిన్ అవుతే మీ డౌన్లైన్లో కూడా సెట్ అవుతే అంటే ఇద్దరిని పరిచయం చేసి బ్యాంక్ డీటెయిల్స్ లాగా ఎక్కిస్తే మీకు అనేది లోన్ అనేది ఓపెన్ అవుతుంది. రూ. 2000 అంటే 2600 వచ్చి క్యాష్ బ్యాక్ 600 పక్కన పెట్టేసి 2000 ఇస్తుండు. అదే మీకు బ్యాంకులలో అయితే ఆ 2000కి మీకు ఎక్స్ట్రా వడ్డీ కూడా పడుతుంది. ఆ వడ్డీ కూడా కలిపి మీరు కట్టాలి. ఇక్కడ మాత్రం ఈ సంస్థలో మాత్రం కంపెనీనే మీకు వడ్డీ ఇస్తుంది. మీరు తీసుకొని సక్రమంగా వాడుకొని మీ యొక్క అవసరాలు తీర్చేసుకొని మీ బిజినెస్లు పెంచుకొని మాకు పే చేయండి. మీకు మళ్ళీ మీకే కమిషన్ ఇస్తాము. మీరు డెవలప్ అవుతున్నందుకు మేము కమిషన్ ఇస్తున్నాం అంటున్నారు. ఇది గవర్నమెంట్ చేయాల్సిన పని సార్. గవర్నమెంట్ చేయాల్సిన పనులు ఒక ప్రైవేటు సంస్థలు చేస్తున్నాయి అంటే దానికి కూడా మీరు ఎందుకు సార్ రూల్స్ అడుగుతున్నారు? ఎక్కడి నుంచి తెచ్చిస్తారు అని రూల్స్ అడుగుతున్నారు. ఎక్కడి నుంచి తెచ్చివ్వటం కావాలా సార్ మీకు? మీ అవసరం తీరటం కావాలా? ఎక్కడి నుంచి తెచ్చిచ్చింది కావాలా? ఇప్పుడు మీరు ఆకలితో ఉన్నప్పుడు అన్నం తీసుకొచ్చి కడుపు నింపుతుంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? అడుక్కొని వచ్చావా? కొనుక్కొని వచ్చావా? ఎలా అడుగుతావా? ఆకలి మంట మీద అన్నం తినేస్తావా? అలా రూల్స్ అడుగుతూ ఉంటే పోయేది మీ ప్రాణమే, పోయేది మీరే. ఇక్కడ సంస్థలకి ఏమీ కావు. మీరు కాకపోతే ఇంకొకరు వచ్చి బిజినెస్ చేసుకుంటారు, ఆదాయం చంపేసుకుంటారు. మరి మీరు ఎక్కడుంటారు ఒకసారి గమనించండి సార్. ఒకసారి గమనించండి. సరే, ఇప్పుడు 50,000కి గాను 36,000 ఇస్తున్నారు. 14,000 అనేది హోల్డింగ్లో పెట్టి మీకు క్యాష్ బ్యాక్ రూపంలో ఇస్తున్నారు. అయితే మనం 8 వారాలు కట్టాల్సి వస్తుంది. 2 మంత్స్ 4,500 4,500 ఈ విధంగా కట్టాలి. 36,000 సార్ పెద్ద అమౌంట్లు కదా, ఎలా కట్టాలంటారా? దానికి మేము మా టీం ద్వారా మీకు ప్లాన్ చెబుతాము. నెక్స్ట్ ఏముందో చూద్దాం. 6వ లోన్ వచ్చేసి 1,20,000. దానికి గాను మనకి 70,000 అకౌంట్కి ఇస్తున్నారు. 50,000 అనేది హోల్డింగ్లో పెడుతున్నారు. అర్థమవుతుందిగా? వారానికి 10,000 చొప్పున 7 వారాలు కడితే 70,000 కంప్లీట్ అవుతుంది. సింపులా కాదా సార్? సింపులా కాదా? మీరు 70,000 తీసుకొని వామ్మో వారానికి మనం 10,000 కట్టాలా అని భయపడుతున్నారే. 10,000 ఎందుకు కట్టలేరు సార్? ఎందుకు కట్టలేరు? అంటే 70,000 తీసుకొని ఏం చేసుకుందామని మీరు? 70,000 తీసుకొని ఏం చేసుకుందాం సార్? బిజినెస్ చేసుకోరా? ఖర్చు చేసి సరదాగా జల్సాలు చేసేస్తారా? 70,000కి సంబంధించిన మంచి బిజినెస్లలో ఇన్వెస్ట్మెంట్ పెట్టేసుకునే కానీ దాన్ని డబల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. డబ్బు మీకు వృధాగా ఇస్తున్నారా? వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారు అనుకుంటున్నారా? అసలు డబ్బు మీకు ఎందుకు ఇవ్వాలండి? ఎందుకు ఇవ్వాలి? మీకు ఎందుకు అవసరం? డబ్బు ప్రతి ఒక్కరికి అవసరమే. కాకపోతే కొంతమంది సరదాలకి వాడతారు, కొంతమంది బిజినెస్లకు వాడుకుంటారు, ఇలా డెవలపింగ్ల కోసం వాడుకుంటారు. డబ్బు వృధాగా వాడుకునేవాడు మాత్రమే ఎలా కట్టాలి అని భయపడతాడు. డబ్బును డబల్ చేయడం తెలిసిన ఏ యొక్క టీం మెంబర్ అయినా, నిజాయితీ గల పౌరుడైనా కానీ దాన్ని డబల్ చేసి వాళ్ళు మొహాన 10,000 పడగొట్టగలుగుతాడు. అర్థమవుతుందా నేను చెప్పేది? మిమ్మల్ని డబ్బులు మీకు లోను కోసం వస్తున్నారు. లోన్ తీసుకునే దేనికి సార్? లోన్ అనేది మీరు బ్యాంకులకు వెళ్ళి లోన్ తీసుకోండి. ఎంత అవసరం ఉంటే మీరు లోన్ తీసుకుంటున్నారు? దేనికోసం తీసుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి. మీ బిజినెస్లకో మీకు అత్యవసర పరిస్థితులకు వాడటానికే కదా. అక్కడంటే అత్యవసరం కోసం తీసుకుంటున్నారు. ప్రాణాల మీదకి వస్తేనో లేకపోతే ఇంకే దేనికోనో వస్తున్నారు, వాళ్ళు వడ్డీలు తీసుకుంటున్నారు. ఇక్కడ బిజినెస్
మనం ఇందులోకి వస్తుంది బిజినెస్ చేసుకోవడానికి వస్తున్నాం, ఆదాయం సంపాదించడం కోసం వస్తున్నాం. ఆదాయం సంపాదించడానికి వచ్చేటప్పుడు మనకు కావాల్సింది ఏంటి సార్? డబ్బు, అది కూడా వడ్డీ లేకుండా. వడ్డీ లేకుండా డబ్బు వచ్చింది, కానీ దాన్ని మనం ఏం చేయాలా? సరదాలకు వాడుకుంటామా? దాన్ని డెవలప్ చేయండి. వాళ్ళు 70 కాదు 15 లక్షలు ఇచ్చినా కానీ మీరు డబల్ చేయడానికి ప్రయత్నం చేయండి. బిజినెస్లో మీది వచ్చింది దేనికి? డబ్బులు డబల్ చేసుకోవడానికి వచ్చారు. డబల్ చేయండి మరి దాన్ని. మీరు ఎన్ని కంపెనీలు మారుతున్నారు దేనికి సార్? ఎన్ని కంపెనీలు ఎందుకు మారుతున్నారు? డబ్బు డబల్ చేసుకోవడానికి కదా. మరి ఇచ్చిన డబ్బును డబల్ చేసుకోండి. డబల్ చేసుకొని 10,000 మీరు కట్టడానికి మీకు వచ్చిన నష్టం ఏంది? ఈజీగా దాన్ని కట్టగలిగితే మీకు 50,000 అనేది క్యాష్ బ్యాక్ రూపంలో వస్తుందే. 50,000 ఓడిస్తాడు సార్. 50,000 మీరు బయట లోన్ తీసుకోండి, అప్పు తీసుకోండి. 50,000కి ఎంత వడ్డీ పడుతుందో తెలుస్తుంది. అలాంటిది వాళ్ళు ఇచ్చిన 70,000 అనేది మీకు టాస్క్ అనుకోండి. మనం గేమ్లు ఆడుతున్నాం కదా, టీవీలలో గేమ్ షోలు వస్తున్నాయి కదా, టార్గెట్లు కొన్ని హౌస్లలో పోయిన తర్వాత కొన్ని టార్గెట్లు పెట్టేస్తారు. ఈ తాళం తీయాలా, ఇక్కడ పోతే అది ఉంటుంది ఇది ఉంటుందని. ఆ టైపులో మనం గేమ్ ఆడుతున్నట్టుగా ఆడితే బిజినెస్లో దీంట్లో వచ్చే 50,000 ఎందుకు తీసుకోలేం? సరేనా? అర్థమవుతుంది కదా నేను చెప్పేది. నెక్స్ట్ 7వ లోన్ వచ్చేసి 25 లక్షలు వస్తున్నాయి. 15 లక్షలు అనేది మీకు ఇస్తున్నారు. 10 లక్షలు అనేది పక్కన పెట్టి మీకు క్యాష్ బ్యాక్ రూపంలో ఇస్తామంటున్నారు. వారానికి 25,000 6 వారాలు కట్టమంటున్నారు. ఇది మీకు కష్టమే అనిపించవచ్చు. అక్కడ టార్గెట్ చూడండి. మీరు ఈ టార్గెట్ కంప్లీట్ చేస్తే 10 లక్షలు ఇస్తామంటున్నారు. ఆ 10 లక్షలు ఫ్రీగా తీసుకోవాలి అని అంటే 15 లక్షలు అనేది మీరు టార్గెట్గా ఎందుకు కట్టడానికి ప్రయత్నించట్లేదు? అర్థమవుతుందా ఇప్పుడు నేను చెబుతుంది? మనకి ఎవడన్నా 500 ఇస్తాను అని అంటే వాడి దగ్గర పోయి 4 అబద్ధపు మాటలు మాట్లాడటానికి అయితే ఇష్టపడతాం. మరి ఒక కంపెనీ నుంచి 10 లక్షలు మనం క్యాష్ బ్యాక్ రూపంలో వస్తున్నప్పుడు 15 లక్షలని రొటేషన్ చేసుకొని మీరు బిజినెస్ ఎందుకు చేసుకోలేరు సార్? బిజినెస్ని ఎందుకు చేసుకోలేరు? 15 లక్షలు 1 2 కాదు, బిజినెస్లో పెట్టుకుంటే 15 కాదు సార్, ఇది 1,50,000. 25 లక్షలకు గాను మనకి 1,50,000 ఇస్తున్నారు. ఇక్కడ 1,50,000 మనకి ఇచ్చి 10 లక్షలు అనేది పక్కన పెడుతున్నారు. సరే 1,50,000 మేం కంపెనీలో పెట్టుకోండి, మీరు బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి వాడుకోండి. బట్టల షాప్ పెడతారా, టీ స్టాల్ పెడతారా, ఏదో ఒకటి పెట్టుకొని డబల్ చేయడానికి ప్రయత్నించండి. వారానికి 25,000 మనం ఎలా తీయాలని ఆలోచించండి. మీరు ఎక్కడన్నా 50,000 తెచ్చుకున్నప్పుడు దానికి వారానికి 5,000 కట్టాలన్నప్పుడు ఎందుకు దానికి టార్గెట్ చేయలేకపోతున్నారు? చేస్తారు. మీరు తలుచుకుంటే దాన్ని డబల్ చేసి ప్రయత్నాలు చేస్తారు. మీరేం చేస్తున్నారంటే డబ్బులు వచ్చిన ఆనందంతో హ్యాపీగా దాన్ని పడుకొని 2 రోజులు కలలుగానే భ్రమలోనే ఉంటున్నారు. తర్వాత దాని టైం పీరియడ్ అయిపోయే టయానికి టెన్షన్ పడుతూ మేము కట్టలేకపోతున్నామని చేతులు ఎత్తేస్తున్నారు. ప్రతి బిజినెస్ ఇలాగే జరిగి మీరు డౌన్ఫాల్ అవుతున్నారు. అంటే ఈ కంపెనీ గురించి కాదు, మీరు ఇతర ఏ బిజినెస్లలోనైనా మీరు చేరినప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే మీరు ఏదో ఒక సంస్థ ఏదో ఒకటి షాప్ పెట్టుకున్నారు. షాప్ పెట్టుకున్న ఆనందంలో హ్యాపీగా నా గంగ షాప్ ఉందని చెప్పేసి మీరు దాని నిర్లక్ష్యంలో మీరు అక్కడే ఉండేసి ఆలోచన ఫోకస్ అనేది షాప్ మీద పెట్టక మీ బిజినెస్లు అనేది డౌన్ అవుతూ ఉంటాయి, ఆదాయాలు తగ్గుతూ ఉంటాయి. మీరు ఏదైనా ఎంటర్ అయినప్పుడు, ఏ బిజినెస్ అయినా ఎంటర్ అయినప్పుడు దాంట్లో ముందుకు వెళ్ళడం కోసం ప్రయత్నించండి. డైలీ దాన్ని ఏ విధంగా ఫోకస్ పెట్టేసి పైకి తీసుకురావాలని ప్రయత్నించండి. పైకి తెచ్చిన తర్వాత మీ కింద టీం అంటే వర్కర్స్ అనేది పెరిగిన తర్వాత మీరు ఏం చేసినా కానీ అది రన్ అవుతూనే వస్తూ ఉంటుంది. ఆ ప్రయత్నాలు చేయడం కోసం ప్రయత్నాలు చెయ్యండి. అంతేగాని ఇలా చేస్తే ఎలా అవుతుంది, అలా చేస్తే ఎలా అవుతుంది అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే కాలం అనేది అలాగే వెళ్ళిపోతుంది. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ లోన్కి వచ్చేద్దాం. 8వ లోను 50 లక్షలు. 28 లక్షల 2 లక్షల 2,82,000 అనేది మీకు ఇస్తారంట అకౌంట్కి. తర్వాత 5 లక్షల, సరే 8వ లోన్ అంట 5 లక్షలు ఇస్తారంట. 5 లక్షలు 5 లక్షలకు గాను మీ అకౌంట్కి ఇచ్చేది 2,82,000 అంట. తర్వాత క్యాష్ బ్యాక్ రూపంలో 2,18,000. చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత డిఫరెంట్ ఉందో?
సగానికి సగం 5 లక్షలకి సగానికి సగం మీకు ఇచ్చేసి క్యాష్ బ్యాక్ రూపంలో సగం ఇస్తామంటున్నారు. అర్థమవుతుందా? ఎంత బెనిఫిట్ ఉందో అర్థమవుతుందా? దానికి కానీ వారానికి 47,000 కట్టాలని. కడతారా మీరు? స్తోమత ఉందా? కట్టే స్తోమత? ఇప్పుడు దాకా చెబుతున్నా కదా సార్, బిజినెస్ చేసుకునేటప్పుడు స్తోమత ఎలా ఉంది మీ స్తోమత? 47,000 అంటే 50,000. వావ్! వారానికి కట్టగలుగుతారా? ఆలోచించండి. నెక్స్ట్ 9వ లోన్ వచ్చేసి 15 లక్షలు అంట. 15 లక్షలకు గాను 9 లక్షలు మీకు అకౌంట్కి ఇస్తారంట. 6 లక్షలు హోల్డింగ్లో పెట్టేసి మీకు క్యాష్ బ్యాక్ రూపంలో ఇస్తా అంటున్నారు. సరే 9 లక్షలు వాడుకోండి బిజినెస్కి. వారానికి 1,50,000. వారానికి 1,50,000 ఇక్కడ కట్టాలి అని అంటే మీరు ఎక్కడ ఏం ఆలోచిస్తారు? ఒకసారి ఆలోచించండి. 1,50,000 యాడ్ నుంచి వస్తాయని ఆలోచిస్తారు. వారానికి 1,50,000 యాడ్ నుంచి వస్తాయని మీరు భయపడుతూ ఉంటారు. వారానికి 1,50,000 ఎలా వస్తాయని ఆలోచిస్తున్నప్పుడు 6 వారాలు ఒక్కసారి ఆడ చూడండి. 6 వారాలు ఉంది. 6 వారాలు అంటే ఒక్క నెల 2 వారాలు ఎక్స్ట్రా అంటే నెలన్నరలో దీన్ని టార్గెట్ కంప్లీట్ చేస్తే 6 లక్షలు వస్తాయన్నప్పుడు ఎందుకు మీరు ఆలోచన పెడతలేదు ఇక్కడ? ఒక్కసారి ఆలోచన. నెలన్నరలో మీకు 6 లక్షలు ఇస్తాము ఈ టార్గెట్ కంప్లీట్ చేయమంటే మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలా అంటున్నారు. తీసుకుంటున్నారు కదా సార్. అక్కడ 9 లక్షలు తీసుకుంటున్నారు కదా. తీసుకుంటున్నప్పుడు ఎందుకు కట్టాలని ఎలా ఆలోచిస్తున్నారు సార్? తీసుకున్నప్పుడు కట్టరా ఏంది? తీసుకున్నప్పుడు ఎలా కట్టాలని ఆలోచిస్తున్నారు కానీ మరి ఆ తీసుకున్న అమౌంట్ని ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచించకుండానే కూడా దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నారు చూడండి. మీరు ఈజీగా మీరు ఖర్చులన్నీ పెట్టగలుగుతున్నారుగా. మీరు ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ చేసుకోగలుగుతున్నారు కదా. ఇన్ని చేస్తున్నప్పుడు ఎలా ఖర్చు పెట్టాలి అని ఆలోచనే లేకుండా విపరీతంగా ఖర్చు పెట్టేసి వృధా చేసుకున్నప్పుడు ఎలా కట్టాలి అని మాత్రం ఎందుకు? అదేవిధంగా కట్టండి. ఇప్పుడు అక్కడ ఇచ్చిన 9 లక్షలని ఎంత బిజినెస్లు చేస్తే అంత అమౌంట్ వస్తుందో ఒకసారి ఆలోచించండి. దానికి తగ్గ బిజినెస్లు చాలా ఉన్నాయి. ఆ బిజినెస్లను ఎంచుకొని మీరు బిజినెస్లు చేయండి. సరే ఇలా మేము చేయలేము సార్, కానీ వాడుకోవడానికి వాడుకుంటాం, కట్టడానికి మార్గాలు కావాలి అని అంటారు. వాడుకోవడానికి వాడుకుంటే కట్టడానికి మార్గాలు ఉండవు సార్. అలా ఉండాలి అని అంటే సంస్థ మీకు కొన్ని ఇండైరెక్ట్గా రూల్స్ ఇచ్చింది. అర్థమవుతుందా సార్? ఇండైరెక్ట్గా కొన్ని రూల్స్ ఇచ్చింది. మీరు తీసుకోండి, వాడుకోండి. ఒక ఈజీ ప్రాసెస్లో కట్టుకోండి. కట్టుకోవాలంటే ఒక సూత్రం. ఏంటది? టీమ్ బిల్డింగ్ సూత్రం. అర్థమవుతుందా సార్? సింహ ఇండియా యూట్యూబ్ ఛానల్ టీమ్ మెంబర్స్కి మెయిన్గా వినాల్సింది. టీమ్ మెంబర్స్ ఇక్కడ ఏం చెబుతున్నారు అని అంటే కంపెనీ వారు టీం తయారు చేయండి అని అంటున్నారు. మిమ్మల్ని లాస్ట్ వరకు మేము ఇదే చెబుతున్నాం. 15 లక్షలు మీకు ఇప్పిస్తాం, 6 లక్షల కమిషన్ వచ్చేటట్టు చేస్తాం. అదే కాకుండా మేము చూపించిన ఈ 9 లెవెల్ కంప్లీట్ మీ చేత చేపిస్తాం. లాస్ట్ వరకు మీరు తీసుకునే క్యాష్ బ్యాక్ రూపమే 9,91,150 రూపాయలు మీకు వచ్చేలా చేస్తాము అని అంటే ఎవరు కంపెనీ వాడు ఎక్కడి నుంచి తెచ్చేస్తాడు, ఎలా ఇచ్చేస్తారు అని మీరు ఒకటే ఆలోచిస్తూ మీరు అక్కడే ఉండిపోతున్నారు. ఆఫ్టర్ ఆల్ 2,000 పెట్టి బిజినెస్లోకి ఎంటర్ అయిపోయి ఇక్కడున్న టార్గెట్ కంప్లీట్ చేసుకుంటూ వచ్చేసి మీరు 2,000ని 2 లక్షలను 20 లక్షలు వచ్చేలా తయారు చేసుకోమని మేము ప్లాన్లు చెబుతూ ఉంటే మా మాటలు పక్కన పెట్టేసి ఎవడో పనికి మాలినోడు ఏదో మాట చెప్పిండు. ఏమని చెప్పిండు? అవన్నీ వేస్ట్. ఇలాంటివి చాలా చూసినాం. ఏం చూసిండు వాడు? చాలా ఏం చూశారు సార్? మీకంటే ఎక్కువ చూసారా? మాకంటే ఎక్కువ చూసారా? చూశారు అనేది కాదు సార్ ఇంపార్టెంట్, చేశాము అనేది కావాలి. ఇక్కడ నేను చాలా చేసాము అనేది కాదు, చాలా చూసామని కాదు. చూసేవాడేముంది సార్, పోతా ఉంటే వస్తూ ఉంటే చూస్తూ ఉంటాడు తప్ప వాడు చేసేది ఏమీ ఉండదు. చేసిన వాళ్ళు అడగండి, చేసిన వాళ్ళ దగ్గరికి అడగండి. దాంట్లో ఆటుపోటుల గురించి వారు చెబుతారు. మేము చేసినాం. మీరు ఆలోచిస్తున్నప్పుడు నా టీంలో ఉన్నవారు నాకంటే చాలా పెద్ద వయసు వారు, నేను చాలా చిన్న వయసు వారు. నేను చేసింది తక్కువ కంపెనీలే, కానీ ప్రతి కంపెనీలో కూడా నేను డౌన్ఫాల్ అయినా కానీ దాంట్లో మెలకువలు చూసుకుంటూ వచ్చినప్పుడు మనం ఏం చేస్తే నేను బాగుపడతాను, నా టీం బాగుపడుతుంది అనేది నా ప్రయత్నం అంతా నేను చేస్తూ వచ్చిన.
చేస్తూ వచ్చిన తర్వాత నేను గైడ్లైన్స్ చేసుకుని మా టీం మెంబర్స్కి అదే చెబుతున్నా. చేశాము, చూసాము, ఇలాంటివి చాలా వచ్చినాయి, మాకు అన్నీ తెలుసు, మాకు అన్ని కంపెనీలు తెలుసు, ఇలాంటి మాటలు అనేది పక్కన పెట్టండి సార్. వాళ్ళు చూసిన వాళ్ళు అలాగే చూస్తూనే ఉంటారు. చేసేవాడు ఇక్కడ ఇంపార్టెంటు, వర్క్ చేసేవాడు ఇంపార్టెంట్ సార్. ఇక్కడ వర్క్ చేసేవాడే ఇక్కడ ఇంపార్టెంటు. మేము చేశాను, నేను చాలా కంపెనీలో చేశాను అంటారు చూడండి సార్. అది ఆలోచించండి. వాడి దగ్గర అనుభవాలు ఉంటాయి, చూసినోడి దగ్గర ఏమీ అనుభవాలు ఉండవు. ఎందుకంటే చూసేవాడు ఎప్పుడు కూడా పుల్లలు పెట్టడం కోసం చూడతాం తప్ప వాడి దగ్గర ఇంకొక అవకాశం ఉండదు, ఆప్షన్ ఉండదు. చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. నేను ఈ కంపెనీలో మీరు ఎందుకు బయటకు వచ్చారు అని అడిగితే చెబుతాడు. నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కొంత ఆదాయం దగ్గర ఇక్కడ ప్రాబ్లం వచ్చింది, కొంత నా టీం దగ్గర ఇలా ప్రాబ్లం వచ్చింది అని చెబుతాడు. చెప్పిన వాడు ఏం చేస్తాడు, నెక్స్ట్ కంపెనీలోకి వెళ్ళేటప్పుడు ఆ టీంని కాపాడుకోవడం చేస్తాడు, అక్కడ వచ్చిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి చేస్తాడు, అక్కడ వచ్చి ఆదాయాన్ని డబల్ చేసుకోవడానికి కోసం ప్రయత్నాలు చేస్తాడు. ఈ ప్రాసెస్ ప్రకారమే మనం అన్ని కంపెనీలలోకి ఎంటర్ అవుతున్న ప్రతి ఒక్క పర్సన్ ఆలోచించేది ఏంటంటే, సార్ నాకు ఆ టీం పోయింది, అక్కడ ఆ కంపెనీలో నా టీం పోయింది, ఆ కంపెనీలో నాకు ఆదాయం సరిగ్గా రాలేదు, ఆ కంపెనీలో నన్ను పట్టించుకోలేదు, అందుకే ఇటు వచ్చిన అంటారు. అదే కదా సార్ ఇక్కడ ఇంపార్టెంట్. ఆ కంపెనీలో పట్టించుకోలేదు కాబట్టి ఇక్కడికి వచ్చారు, ఇక్కడ మేము పట్టించుకుంటున్నాం. ఆ కంపెనీలో మీరు అమౌంట్ పోగొట్టుకున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. ఎందుకు వచ్చారు? అమౌంట్ సంపాదించుకోవడానికి వచ్చారు. ఆ కంపెనీలో మీ టీం పోగొట్టుకున్నారు. ఎందుకు పోయింది సార్? మీకు టీంకి న్యాయం చేయకపోవడం వల్ల పోయింది. ఆ టీంకి న్యాయం చేయడం కోసం మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవన్నీ ప్రయత్నాలు చేస్తే ఇదే మెయిన్, మేము చేశాము అనేదానికి ఇదే నిదర్శనం. చేశాము, చేస్తాము అనేదే ఇక్కడ ఇంపార్టెంట్. మేము చాలా కంపెనీలు చూసామన్నది కాదు ఇంపార్టెంట్. అలాంటి ఫ్రాడ్ మైండ్ గాలని మీరు ఆలోచించేసి మీ బిజినెస్ చెడగొట్టుకుంటున్నారు. అలాంటి వాళ్ళని వదిలేసేయండి. ఎవరైతే ముందుకు వెళ్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వర్క్ చేసుకోండి. నీ దగ్గర ఒక 100 మంది టీం ఉండొచ్చు, 1000 మంది టీం ఉండొచ్చు. ఒక పర్సన్ చిన్నవాడైనా పెద్దవాడైనా వాడి దగ్గర న్యాయంగా ఉంది, వర్క్ బాగా జరుగుతుంది అనిపిస్తే స్పాట్లో ఎంటర్ అవ్వండి, వర్క్ చేసుకోండి, ఆదాయం సంపాదించుకోండి. అంతేగాని ఈగోకి పోటీలకు పడిపోతే మీకు వచ్చే ఆదాయం అనేది రాదు, మీ టీం మెంబర్కి న్యాయం జరగదు. మనందరం ఏంటంటే ఒక కుటుంబ సభ్యులం, నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్న వాళ్ళందరం ఒక కుటుంబ సభ్యులం. ఎక్కడ ఆదాయం ఉందని ఒక పర్సన్కి తెలిస్తే ఎంపటే మన టీం మెంబర్ అలర్ట్ చేస్తారు. సార్ మనకి అక్కడ ఆదాయ మార్గాలు ఉన్నాయి, మీకు న్యాయం జరిగిద్ది, మీకు న్యాయం చేయడం కోసం నేను ఒకటి పట్టుకొచ్చానని చెప్పేసి వెళ్ళిపోతారు, వాళ్ళకి న్యాయం చేస్తుంటారు. అలాంటి న్యాయం ఎక్కడున్నా సరే అక్కడికి మీ టీం మెంబర్స్ని ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి వర్క్ చేయించేసి వాళ్ళకి అమౌంట్లు వచ్చేటట్లుగా సెట్ చేసుకోండి. కొంతమంది అడుగుతున్నారు సార్, ఏంది కంపెనీలు ఫ్రాడ్ చేస్తాయి అని. ఫ్రాడ్ ఏ కంపెనీ చేయదు సార్. ఫ్రాడ్ చేసేలా మనం చేస్తుంటాం. ఏది మేము చూసాం, ఎలాంటి చాలా చూసామంటారు చూడు, ఇలాంటి వాళ్ళు వచ్చి ఫ్రాడ్ చేసి దాన్ని పోగొడుతుంటారు. నేను చెప్పేది ఏంటంటే వర్క్ మీరు ఎంటర్ అయ్యారు, ఈరోజు సంస్థలోకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత చూద్దాం టీం నెంబర్ ఎలా చేస్తారో చూద్దాం, నాకు లోన్లు ఎలా వచ్చేలా చూద్దాం, నాకు 2% ఎలా ఇస్తాడో చూద్దాం, నాకు లోన్ వచ్చేలా చూద్దాం అని అంటారు. టీం మెంబర్ చేసేది అతని ప్రయత్నం అతను చేస్తున్నాడు, కానీ మీరేం చేస్తున్నారు సార్? చూద్దాం చేద్దాం అనే దగ్గర ఉండకూడదు, డైలీ అలర్ట్లో ఉండాలా. మీకు సబ్జెక్టు ఒకటి వచ్చేసిన తర్వాత ఇమ్మీడియట్గా మీరు కూడా మాతో పాటు చెప్పడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలామందికి గైడ్లైన్ చేస్తూ వస్తూ ఉన్నా. ఎందుకు చేస్తున్నాం? టీం పెరగాలని. టీం పెరిగితే నా యొక్క డౌన్లైన్ పర్సన్స్కి నేను సపోర్ట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నా. కానీ నా డౌన్లైన్ పర్సన్ కూడా ఇదే విధంగా టీం బిల్డ్ చేయడం కోసం కష్టపడాలి. వారు వీడియోలు చేసి అయినా కానీ కష్టపడాలి. సరే చేయలేకపోతే మన వీడియోస్ని షేర్ చేసి గ్రూప్లోకి ఎంటర్ అయ్యేటట్టు సెట్ చేస్తే వచ్చే ఆ పర్సన్స్ని మీ డౌన్లైన్ సెట్ చేసుకొని మీకు లోన్లు వచ్చేటట్టు చేసేసుకోవచ్చు. మీ యొక్క టీం మెంబర్స్కి కూడా మీరు సపోర్ట్ చేయొచ్చు. మన దగ్గర ఉన్న ప్లాన్ని మీరు మౌత్ పబ్లిసిటీ చేస్తూ ఉండాలి. అంటే మీకు తెలిసిన పర్సన్స్ ప్రతి ఒక్కరికి కూడా మీ సబ్జెక్టుని వివరిస్తూ వెళ్ళండి. అలా వెళ్ళే క్రమంలో మాతో పాటు మీ దగ్గర కూడా టీం తయారవుతుంది. నేను నీకు టీం సెట్ చేసే క్రమంలో ఆటోమేటిక్గా మీ ఫ్రెండ్ సర్కిల్కి కానీ ఫ్యామిలీ సర్కిల్కి కానీ చెప్పేసి అక్కడే నువ్వు ఒక 100 మందిని టీం చేసే అవకాశం ఉంది. అవును సార్, ఇప్పుడు ఏంటంటే మా టీంలోకి వస్తే మీరు ఒక్కళ్ళు కాదు, 1000 మంది సభ్యులతో సమానం. మేము ఒక్కళ్ళం కాదు, 1000 మంది టీంతో మేము ఉన్నాం. అంటే మా గ్రూప్లోకి మీరు ఎంటర్ అయ్యారంటే మా 1000 మంది కూడా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు, మీకు గైడ్లైన్ చేస్తుంటారు. మా గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ అడగండి, ఆ ప్రతి పర్సన్ మీకు ఏం చేస్తాడో తెలుసా సార్? మీకు కావాల్సిన గైడ్లైన్స్ పూర్తిగా ఇస్తూ ఉంటారు. పీడిఎఫ్ని ఎలా పంపించాలి, వీడియోస్ని ఎలా షేర్ చేయాలి, మనం ఏ వీడియో షేర్ చేస్తే మన గ్రూప్లోకి ఎంటర్ అవుతారు, మన సభ్యులకి టీం పెరుగుతుంది అనేదే ప్లాన్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మా టీం మెంబర్స్ మొత్తం అలర్ట్ అయ్యి అదేవిధంగా చేస్తూ ఉంటే లాస్ట్ మీరు తీసుకొచ్చిన 100%కి సభ్యులు కావాలన్నా కానీ మన ఛానల్ ద్వారా వచ్చేవారందరూ మీరు గైడ్లైన్ చేసేసుకొని మీ డౌన్లైన్ సెట్ చేసుకోండి. ఈ సింహ ఇండియా యూట్యూబ్ ఛానల్ అంటే ఏంటంటే సార్, నా ఒక్కడిదే కాదు, నా యొక్క టీం మెంబర్స్ మొత్తానికి సంబంధించింది. కాబట్టి టీం మెంబర్స్ మొత్తం కూడా ఆ సబ్జెక్ట్ను వాడుకోండి.
మీరు ఇందులోకి ఎంటర్ అవ్వండి, వీడియోస్ని షేర్ చేసుకోండి, పబ్లిక్లోకి పంపించండి, గ్రూప్లోకి ఎంటర్ అయ్యేలా చేసేయండి. వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ ప్లాన్ చెబుతూనే ఉండండి. ఒకసారి విన్నా అయిపోయినా రెండోసారి కూడా చెబుతూ ఉండండి. చెప్పి అతన్ని జాయినింగ్ అయ్యేలా చేసి అతనికి లోన్ వచ్చే విధంగా మళ్ళీ టీం సపోర్ట్ చేస్తూ ఉండండి. చేస్తూ ఉన్న క్రమంలో మనందరి సపోర్టు తీసుకోండి. మన టీం మెంబర్స్ అందరు సపోర్ట్ తీసుకోండి. మీరు వీలైనంత వరకు చెప్పండి. అతనికి నిరుత్సాహం అనిపిస్తే అతని డౌట్స్ ఇంకా ఏమున్నాయని క్లారిఫై చేయడానికి ప్రయత్నించండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అన్ని సబ్జెక్టులు ఓకే అయిపోయినా కానీ ఇంకా డౌట్స్ ఉన్నాయా? ఎందుకంటే వాళ్ళ డౌట్లు మనం ఎంత క్లియర్ చేస్తే వాళ్ళు మనతో పాటు అంతా టైఅప్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని మీరు గైడ్లైన్స్ చేసేయండి. చేసిన తర్వాతే మన టీం మెంబర్స్కి పెరగడం కోసం అవకాశం ఉంటుంది, సభ్యులకి సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? ఇది మనం తీసుకోవాల్సింది ఇక్కడేంది 9,91,150 రూపాయలు మీకు వచ్చేలా నేను ప్రయత్నం చేస్తున్నా. కంపెనీ టార్గెట్ ఎలా అయినా ఉండని, మనకి 17 నెలలు అన్నారు. 17 నెలల్లో మనం కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీరు భయపడుతున్నారు కదా కంపెనీ ఉంటుందా పోద్దా అని, అందుకని మీకోసం నేను గైడ్లైన్ చేస్తున్నా. వాళ్ళు 17 నెలలు అన్నారు. 17 నెలలు కాకపోతే మనము 9 నెలలు 10 నెలల్లోనే మనం కంప్లీట్ చేయడం కోసం ప్రయత్నం చేయాలి. అర్థమవుతుందా సార్? మనం 10 నెలల్లో కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సపోజు ఒక పొలంలో ఒక కూలీ జనాలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే నిదానంగా వర్క్ చేసుకుంటూ ఉంటారు. నార్మల్ శాలరీ కాబట్టి, డైలీ ఇన్కమ్ కాబట్టి. అదే వాళ్ళకి టీమ్గా అప్పచెప్పేసి పొలం మొత్తం మీకు ఇంత టార్గెట్లో ఇస్తాము అని చెప్పితే ఎట్లా చేస్తారు సార్? టీం మెంబర్స్ మొత్తం వాళ్ళు వారంలో చేసేది మొత్తం తెల్లారుజామునే వచ్చేసి సాయంత్రం లోపు మొత్తం పొలం మొత్తం దుమ్ము దులిపేసి ఈవినింగ్ కల్లా వాడు పెట్టిన టార్గెట్ అమౌంట్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది కదా సార్? అది టార్గెట్ అంటే. వాడు పెట్టిన టార్గెట్ని వాడు ఈరోజు పొలానికి 50,000 అని చెబితే టీం మొత్తం అలర్ట్ అయిపోయి ఒకేసారి పొలం మీద పడేసి పొలం దులిపేసి 50,000 తీసేసుకుంటున్నారు. కానీ వీళ్ళు అదే మామూలుగా కూలీ జనాలు అయితే వారం రోజులు పడుతుంటుంది ఆ 50,000 తీసుకోవడానికి. అది టీమ్గా చేయండి. ఇప్పుడు ఈ కంపెనీలో టార్గెట్ అనేది 17 నెలలు ఇస్తే మనం ఫాస్ట్గా అలర్ట్ అయిపోయి పొద్దున్నే లేవగానే ఆ కూలీ జనాలు ఎలా అయితే టీం మెంబర్స్తో వెళ్ళేది సాయంత్రం కల్లా కంప్లీట్ చేశారో మీరు కూడా ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంతా టార్గెట్ కంప్లీట్ చేయాలని పెట్టుకోండి. అప్పుడు ఏ కంపెనీ సార్ మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయేది? ఇంకా మీరు పెట్టే 2,000 ఉదయం నుంచి సాయంత్రం వరకు హార్డ్ వర్క్ చేసేసి మీరు ఒక్క రోజులోనే 20,000 దాకా కూడా సంపాదించుకోవచ్చు. మీరు పెట్టేది 2,000, 20,000 కూడా సంపాదించుకోవచ్చు. ఇంకా ఎక్కువ కూడా సంపాదించుకోవచ్చు. మీ టార్గెట్ ప్రకారం 20,000 అని చెబుతున్నా చేసుకోవచ్చు. మరి అర్థమవుతుందిగా? బిజినెస్ చేయాలనుకునేవాడు మైండ్ ఇలా ఉంటుంది సార్. నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి అక్కడి నుంచి ఎంత సంపాదించాలి అనుకునేవాడిదే బిజినెస్ ప్లాన్ సార్. బిజినెస్ మైండ్, ఆ మైండ్ ఉన్నవాడే దీంట్లో డెవలప్ చేసుకుంటాడు. అలా తీసుకున్న ఇక్కడ ఉన్న 9 లక్షలు తీసుకున్నా కానీ మీరు కట్టకుండా ప్రయత్నం చేయాలి అని అంటే ఇలా టీం అలర్ట్ చేసేసి డైలీ 2,000 తగ్గకుండా వచ్చేలా చేశారు అనుకో. అప్పుడు చూడండి మీకు ఎంత వస్తుందో వారానికి వచ్చే అమౌంట్ చూడండి. ఇంచుమించు దానికి దగ్గరలో ఉంటుంది. సరే, మీరు తీసుకోకుండా ఇలాగే 9 లక్షలు కంపెనీలో ఉంచేసేయండి. కంపెనీలోనే ఉంచేస్తే వాడే కట్ చేసుకొని మీకు అమౌంట్ ఇస్తా అంటుండు కదా. వాళ్ళు కట్ చేసుకొని మీకు అమౌంట్ ఇస్తూ ఉన్నప్పుడు మరి ఇది కూడా అవకాశం వాడుకోవచ్చు కదా. సరే, మీకు అత్యవసర పరిస్థితులు ఉన్నాయి, ఎట్టైనా వాడుకోవాలనుకుంటున్నారు. అయితే 9 లక్షల నుంచి కొంత ఒక 2-3 lakhs తీసేసుకొని బయటికి. ఎందుకంటే మీకు ఈ నెలన్నరలో ఇదే 9 లక్షలు మీకు అవసరపడుతుంది ఏముంది? 3 lakhs అయినా అవసరపడవచ్చు. సరే, ఆ 3 lakhs తీసేసుకొని అవసరాలకి వాడేసుకొని నిదానంగా మీ దగ్గర ఉన్న అమౌంట్లని వారం కాకపోతే డైలీ కూడా దాంట్లో కట్టేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు దీంట్లో నుంచి 3 lakhs తీసేస్తే 6 lakhs అనేది దాంట్లో ఉంటుంది. కాబట్టి వాడు వారం 1,50,000 కట్ చేసుకునే క్రమంలో ఆ 6 లక్షలు అయిపోయే లోపు మీరు ఆ 3 లక్షలు దీనికి యాడ్ చేయగలుగుతారు. చేశారు అని అంటే ఆటోమేటిక్గా టీం కంప్లీట్ అయిపోయింది, వారాలు కంప్లీట్ అయిపోతాయి. అక్కడ వచ్చి మీకు 6 లక్షల క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఈ విధమైన కొన్ని టెక్నిక్స్ ఉంటాయి సార్. ఈ కంపెనీలలో టెక్నిక్ ఉంటాయి. ఆ టెక్నిక్ని వాడుకొని మీరు బయటికి తీసుకోవటం, వాడుకోవటం, కట్టుకోవటం ఇలాంటి ప్రయత్నాలు చేయాలి సార్. చేయాలి. అర్థమవుతుంది కదా సార్? దీనికి ఎంత అమౌంట్ పెట్టమన్నాం? 2,000తో ఎంటర్ అయ్యి లెఫ్ట్ రైట్ 2,000తో ఎంటర్ చేపిస్తే ఈ బిజినెస్ స్టార్ట్ అవుతుంది మీకు. అక్కడి నుంచి మీకు 2,600 లోను కానించి
మీకు 15 లక్షల దాకా వచ్చే అవకాశం ఉంది. మా టీం మెంబర్స్ మీకు సపోర్ట్ చేస్తుంటారు. మీ యొక్క అభివృద్ధి కోసం కష్టపడుతుంటారు. అయితే ఇందాక మనం 9 లెవెల్ కంప్లీట్ చేయాలన్నాం కదా. 9 లెవెల్ కనుక టీంకి సపోర్ట్ చేసుకుంటూ టీంని గెలిపించుకుంటూ మీరు గెలుస్తూ రండి. మీరు అక్కడ ఉన్న ఆ 9 లక్షలు తీసేసుకోండి. ఇమ్మీడియట్లీగా నెక్స్ట్ మంత్ నుంచి మీకు నెక్స్ట్ మంత్ నుంచి నీకు 1,50,000 40 నెలలు వస్తుంది. నెలకి 1,50,000 చొప్పున 40 నెలలు వస్తుంది. 60 లక్షలు. ఎందుకు ఇస్తున్నారు సార్ ఇవన్నీ మీకు? కంపెనీకి ఎక్కువ ఇస్తున్నారు అనుకుంటున్నారా? కంపెనీ టార్గెట్ కంప్లీట్ చేసినందుకు. టార్గెట్ అంటే టీంని అలర్ట్ చేయండి, టీంని పెంచడానికి ప్రయత్నం చేయండి. మీరు ఏంటంటే మీరు ఎంతగా ఇక్కడున్న రాయల్టీ ఇన్కమ్ తీసుకోవాలి అనుకుంటున్నారో దానికి తగ్గట్టు టీంని పెంచి కంపెనీకి లాభాలు వచ్చేటట్టు చేయండి. కంపెనీకి లాభం రాకుండా ఉండేసి మాకు ఎలా వస్తారు, ఎలా ఇస్తారు అని అంటే ఎలా వస్తారు సార్? ఎలా రాదు, అలాగే ఉంటుంది. ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ఒక కర్ర సపోర్టుతో ఒక వికలాంగుడు ఒక కర్ర సపోర్టుతో నడుస్తూ ఉన్నాడు. వాడి అడుగంపటి అడుగు వేస్తే ముందుకెళ్తున్నాడు. సరే, ఇద్దరు సపోర్ట్గా వచ్చి పక్కన వచ్చి నిలబడి అతనికి సపోర్ట్ ఇచ్చేసి మేమున్నాం పద అంటారు. అప్పుడు ఈ వికలాంగుడు వాళ్ళతో పాటు సపోర్ట్గా ఇంకొక అడుగు ముందుకేస్తూ ఉంటే వాళ్ళతో పాటు వస్తాడా? సరే, ఇద్దరు ఉన్నారుగా వాళ్ళే లాక్కొని పోతారని చెప్పేసి 2 కాళ్ళు పైకి లాపుకుంటే వీళ్ళు మోసుకొని పోతే వస్తారా? అర్థమవుతుంది. అక్కడ భారం ఎంత పడుతుంది? ఇతను అడుగుతో పాటు అడిగేస్తే భారం ఎంత పడుతుంది? ఇదే సార్, ఇవే మెయిన్ మనం అనుకునే సూత్రాలైనా టెక్నిక్లైనా మనం అనుకునే మాటల్లోనే సూత్రాలు ఉంటాయి. వాటిని గమనించి వర్క్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కంపెనీకి ఆదాయం రప్పించడం కోసం మీరు ప్రయత్నాలు చేయండి. కంపెనీ మీకు అనుకున్న ప్రకారం రాయల్టీ ఇన్కమ్ ఇస్తుంది. మీరు ఆల్రెడీ మేము ఒక లోన్ తీసేసుకుంటాం, ఇంకా అదే కంటిన్యూషన్గా మా దగ్గర ఇద్దరినే ఉంచేసి లైఫ్ లాంగ్ ఇలాగే ఉంచేసి టార్గెట్లు కంప్లీట్ చేసుకొని డబ్బులు వస్తాయా రావా అని ఎదురు చూస్తూ ఉంటాం. ఆ లోపు మీలాంటి వాళ్ళ కోసం కొన్ని కండిషన్లు వచ్చి కూడా మీకు బ్రేక్ పడే అవకాశాలు ఉంటాయి. మేము టీం చేసే వాళ్ళకి మాత్రం మాకు బ్రేకులు పడవు. కంపల్సరీ మేము ఇక్కడ ఇచ్చే 1,50,000 తీసుకోవడానికి మేము అర్హత పొందగలుగుతాం. ఎందుకంటే మా కింద మేము టీంలు అనేది అంత విపరీతంగా చేస్తున్నాం. ఇది మా టీం మెంబర్స్ అని చెప్పుకోవడం కోసం మా గ్రూపులను అనేది కూడా మేము కంపెనీకి పరిచయం చేస్తూ ఉన్నాం. వారికి అందుబాటులో ఉంటూనే మేము వర్క్ చేస్తున్నట్టుగా నిరూపించుకుంటున్నాం. మా టీంని పెంచుకుంటున్నట్టు నిరూపించుకుంటున్నాం. నేను ఇంతమందిని టీంని తీసుకొచ్చాను సార్, ఇంతమందికి ఈ విధంగా సపోర్ట్ చేసి లోన్లు వచ్చేటట్టు చేశాను సార్. నా టీం ద్వారా మీ కంపెనీకి ఎంత బిజినెస్ వచ్చేలా మేము చేశాం సార్. ఇది మా బ్రాండెడ్ అనేది మేము నిరూపించుకుంటున్నాం. ఇది కంపెనీ అనేది గుర్తిస్తుంది. కంపెనీ గుర్తించి మాకు రావాల్సిన రాయల్టీ ఇన్కమ్ అనేది మేము టార్గెట్ కంప్లీట్ చేయగానే వస్తుంది. కానీ నా ఉద్దేశం అది కాదు. రాయల్టీ ఇన్కమ్ నాకు రాకపోయినా పర్లేదు, నా టీం మెంబర్స్కి మాత్రం కంపల్సరీ రావాలి. ఎందుకంటే నా ఛానల్ చూసి ఎంతోమంది అదే రోజు వీడియో పెడితే అదే రోజు ఎంటర్ అయ్యి కంపెనీలో వర్క్ చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు? నా సంస్థలోకి, నా కంపెనీలోకి నన్ను చూసి ఇందులోకి ఎంటర్ అయిన ప్రతి పర్సన్స్కి నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. వారికి ఆదాయం రప్పించాలనుకుంటున్నాం. వారి ఆదాయమే మన ఆదాయం. అర్థమవుతుందా సార్? మీరు టీంని గెలిపిస్తేనే మీరు గెలిచినట్టు. మీరు గెలిస్తే టీం సచ్చినట్టు. టీంతో పాటు గెలవటం కోసం ప్రయత్నం చేయండి. నా ఉద్దేశం టీంని గెలిపించుకోవటమే. టీంని నేను ఎట్టయినా గెలిపించుకుంటాను, నా టీం మెంబర్స్ని గెలిపించుకుంటాను. అందుకోసమే వారికి ఇద్దరు పర్సన్స్ నేనే వేసినా కానీ ఇంకా ఎక్స్ట్రా పర్సన్స్ కూడా వేస్తూనే వాళ్ళు డౌన్లైన్ పర్సన్లకు కూడా సెట్ చేస్తూనే పోతూ వస్తున్నాం. దానికి నా టీం మెంబర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా కొంతమందిని టీంని తీసుకొస్తున్నారు, ఆ టీంకి సెట్ చేపిస్తున్నారు. మా ప్లానింగ్ అంతా ఏంది సార్, మేము ఎట్లయినా అందరికీ సపోర్ట్ చేయాలని. మా టీం మెంబర్స్ కూడా వారి ప్రయత్నాలు వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము చెబుతున్న గైడ్లైన్స్ ప్రకారం జనాల దగ్గరికి వెళ్ళిపోతున్నారు, ప్లానింగ్ చెబుతున్నారు, జాయిన్ చేపిస్తున్నారు. మీకు ఏం భయం లేదు, మాకు ఛానల్ ఉంది, ఆ ఛానల్ ద్వారా వచ్చేదాన్ని మీకు డౌన్లోడ్లో సపోర్ట్ చేస్తామని వాళ్ళకి ధైర్యం ఇచ్చి మరీ తీసుకొస్తున్నారు. తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సార్ మేము ఇలా ధైర్యం చెప్పాను సార్, వాళ్ళకి మాకు ఛానల్ ఉందని చెప్పేసాం, ఛానల్ ద్వారా వాళ్ళకి సపోర్ట్ చేస్తామన్నారు అని అంటే పర్లేదు సార్, మనం షేర్ చేయించండి, మనకు వచ్చే వారి అందరినీ కూడా వాళ్ళకి సెట్ చేసి కూడా మీకు లోన్లు ఇప్పించండి అని అదే ప్రయత్నంలో మేమందరం ఉన్నాం. మా టీం మెంబర్స్ మొత్తం కూడా ఇదే వర్కౌట్ చేస్తూ వస్తున్నారు. మన వీడియోస్ని షేర్ చేయటం, పబ్లిక్లోకి వెళ్ళేలా చేయటం.
పబ్లిక్ దీనికి అలర్ట్ అయిపోయి మా గ్రూప్లోకి వచ్చేస్తే ప్రతి ఒక్కరికి సపోర్ట్ అనేది మేము చేస్తూ వస్తున్నాం. మా టీం మెంబర్స్ సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ప్రతి ఒక్కరు వారి ఉద్దేశాన్ని కూడా నెక్స్ట్ వీడియోలలో వారికి ఎలా లోన్ వచ్చింది, మా టీం ఎలా సపోర్ట్ చేసింది అనేది కూడా కొన్ని వీడియోస్ కూడా మీకు చేయటం కోసం మేము ఏర్పాటు చేస్తాం. ఇప్పటికైతే మా టీం అనేది వర్క్ గట్టిగా చేసుకుంటుంది. ఎవరైనా సింహ ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చేసి బిజినెస్ చేసుకోవాలనుకుంటే మీరు ఇమ్మీడియట్లుగా మా గ్రూపులోకి ఎంటర్ అయిపోయి మా టీం మెంబర్స్ని కలవండి. ముఖ్యంగా మా టీం మెంబర్స్ మీకు అనేక రకాల గైడ్లైన్స్ చేస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి, మీకు లోన్ తక్షణంగా రావటం, మీకు వచ్చిన తర్వాత మీకు డైలీ ఇన్కమ్ ఎలా రావాలి, ఇవన్నీ ప్లాన్లు సెట్ చేస్తూ ఉంటారు. సెట్ చేసి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా టీం మెంబర్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నారు. మీరు గ్రూప్లోకి ఎంటర్ కాగానే అడ్మిన్లు అయి ఉన్నవారు మీకు ఎంపటే కాల్ చేస్తూ ఉంటారు. కాల్ చేసి మీకు ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. మీకు ఏం భయం అక్కర్లేదు. వీళ్ళంతా ఎవరు, ఏం చేస్తారు, మనల్ని ఏం ప్లాన్ చెబుతారు, అసలు ఇది జెన్యూనా కాదా అనేది మీరు డౌట్ అక్కర్లేదు. ఏ కంపెనీ జెన్యూన్తో మీకు అవసరం లేదు. మీకు ఆదాయం రప్పించడం కోసం మా టీంని మాత్రం మేము జెన్యూన్గా తయారు చేసి పెట్టుకున్నా కాబట్టి మా టీం మెంబర్స్ మీకు ఫోన్లు చేసి మీకు గైడ్లైన్స్ చేసి మీకు ఆదాయం వచ్చేలా చేసి మీ 2000 పోకుండా మళ్ళీ మీకు వచ్చేటట్టు చేయడం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి అడ్మిన్లు మొత్తం మీకు సపోర్ట్ చేస్తారు. మా గ్రూపులో చాలామంది అడ్మిన్లు ఉన్నారు. అడ్మిన్లు మొత్తం మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. మీ ఏరియాని బట్టేసి వాళ్ళు సెట్ చేస్తూ ఉంటారు. మీకు ఇబ్బంది అవసరం లేదు. సరే, మరి నెక్స్ట్ మీరు ఆలోచిస్తున్నారు కదా, కంపెనీ ఎక్కడి నుంచి తెచ్చేస్తుంది, యాడ్ నుంచి తెచ్చేస్తుంది, ఇంత ఆదాయాలు కంపెనీ పోయిద్ది అని చాలామంది డౌట్లు పడుతున్నారు కదా. మీకు ఆశ చూపిస్తున్నారు, మీ డబ్బులే మీకు ఇస్తున్నారు, వాళ్ళకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటున్నారు కదా. ఇది సార్ వాళ్ళ డ్రీమ్. బిట్కాయిన్ వీళ్ళ ఇన్వెస్ట్మెంట్లు కూడా వీటి మీదనే ఉంటాయి. ఇక్కడ నుంచి డబుల్ అయ్యే ప్రయత్నాలు. ఇప్పుడు మేమైతే మా టీం మెంబర్స్కి కంపెనీ ఇచ్చే ఆదాయాన్ని డబుల్ ఎలా చేయాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. కంపెనీ కూడా ఈ పబ్లిక్ మొత్తం అమౌంట్ అనేది వాళ్ళకి డబల్ చేసి వాళ్ళకి ఎలా ఇవ్వాలనేది మన కంపెనీ కూడా ఆలోచిస్తూ వాళ్ళు అనేది బిట్కాయిన్ల మీద ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి. వాటి మీద డబల్ ఎలా చేయాలి, ఆ డబల్ చేసిన ఇన్వెస్ట్ని మన టీం మెంబర్స్కి ఎలా అందించాలి అనేది కంపెనీ కూడా ఆలోచిస్తూ అనేక రకాల బిజినెస్లు చేస్తూ వస్తుంది. నేను చెబుతున్నాను కదా సార్, ఎలా కంపెనీ అనేది మీకు సపోర్ట్ చేస్తుంది అనేది. ఇదే విధంగా సార్ మేము మీకు ఎలా అయితే ఆదాయం రప్పించాలనుకుంటున్నామో కంపెనీ కూడా అదేవిధంగా మనకి ఆదాయం రప్పించాలనే ప్రయత్నంలో ఉంది. కాబట్టి ఒకటే మనం చెప్పుకుంటుంది, కంపెనీకి మీరు ఆదాయం రప్పించడం కోసం ప్రయత్నాలు చేయండి. వారు ఎంత ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్లు పెట్టేసి దాన్ని డబల్ చేసి మనకి తీసుకొస్తారో అంత మనకి రాయల్టీ ఇన్కమ్ తీసుకునే అవకాశం కూడా ఎక్కువగా వచ్చేలా వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. మన టీం మెంబర్స్ మొత్తానికి రాయల్టీ ఇన్కమ్ రావాలని ప్రయత్నం మనం చేస్తున్నామంటే టీం పెరగాలని. టీం పెరిగితే కంపెనీకి ఆదాయం వస్తుంది. కంపెనీకి ఆదాయం వస్తే కంపెనీ ఇన్వెస్ట్మెంట్లు కూడా వారికి పెంచుకోవటం, వాళ్ళు ఎక్కువ దానికి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి మళ్ళీ తిరిగి అమౌంట్లు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అయితే మీకు ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఇది రూట్ మ్యాప్ అండి. అర్థమవుతుంది కదా సార్. ఇప్పటివరకు కంపెనీ ఏం చేసింది, ఇక మీద ఏం చేస్తుంది అనేది దీంట్లో ఆలోచన. ఒకసారి గమనించండి. ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి 2023లో జూలై 3వ తారీఖున ఓపెన్ అయింది సార్. అర్థమవుతుందా? ఎన్ఆర్ అడ్వర్టైజింగ్ ప్రాజెక్ట్. దీన్ని మీరు ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి. ప్రాజెక్టు వివరాలు అనేది మీకు వస్తాయి. ప్రాజెక్ట్ నిజంగా ఉందా లేదని టెస్ట్ చేయాలి కదా సార్. మీరు ఎన్ఆర్ సంస్థకు సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయా లేవా చెక్ చేయండి. చెక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా దాని డీటెయిల్స్ వస్తాయి. అర్థమవుతుందా? ఎన్ఆర్ అడ్వర్టైజింగ్ కొట్టి చూద్దాం. మీకోసం చెక్ చేయాలి కదా. ఓకే, ఓకే సార్. ఎన్ఆర్ అడ్వర్టైజింగ్ అని కొట్టండి. ఏంటంటే నేను నెట్ ఆపాను కాబట్టి మీకు రావట్లేదు ఇక్కడ. సరే, ఎన్ఆర్ అడ్వర్టైజింగ్ అని కొడితే మీకు అందులో ఈ ప్రాజెక్టు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వస్తాయి. అయితే మనం ఆ ప్రాజెక్ట్ అప్పుడు మనం ఈ కంపెనీకి ఎంటర్ కాలేదు కాబట్టి మనం అనేది అక్కడ డీటెయిల్స్ చెప్పదలుచుకోలేదు.
నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రాజెక్టు సెకండు ఎన్ఆర్ గ్లోబల్ క్లబ్ ప్లాన్. ఇది 2024 జనవరి 28వ తారీఖున ఓపెన్ అయింది. ఇది కూడా నెట్లో కొట్టి చూడండి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వస్తాయి. మేము ఆల్రెడీ చెక్ చేసాం కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాం. ఇవన్నీ చెక్ చేసిన తర్వాతే అనేది మనకి ఈ ఎన్ఆర్ సంస్థ అనేది ఇంతకు ముందు నుంచే 2 years బ్యాక్ నుంచే మనకు ఉందన్నమాట. అయితే ఇప్పుడు మనం చేసుకుంటుంది ఏంటంటే ఎన్ఆర్ లోన్. ఇది ఇప్పుడే ఎంటర్ అయింది కాబట్టి మీకు అప్పుడే చూపించకపోవచ్చు. ఇది ఇప్పుడు పసిపాపతో సమానం. 1 week బేబీ. 1 week బేబీకి అప్పుడే ఆధార్ కార్డు ఇస్తారా సార్? 1 week బేబీకి అప్పుడే ఆధార్ కార్డు ఇస్తారా? మీరు ఏ సంస్థ పెట్టకుండానే మీకు సర్టిఫికెట్లు అన్నీ ఇచ్చేస్తారా సార్? మీరు ఏ షాపు పెట్టలేదు, ఏ సంస్థ పెట్టలేదు, మీకు ఇప్పుడు సర్టిఫికెట్లు ఇస్తారు సార్? ఏ కంపెనీ అని మీకు సర్టిఫికెట్లు ఇస్తారు? ఒకసారి ఆలోచించండి. మీరు ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు, దానికి జిఎస్టీకి సంబంధించి అన్నీ కావాలనుకుంటున్నారు. ఏమీ పెట్టకుండా మీకు అన్నీ ఇస్తారా? మీరు కొన్ని ప్రాజెక్టుకి సంబంధించిన వస్తువులు అన్నీ తయారు చేసి పెట్టుకుంటూ, మీరు మ్యానుఫ్యాక్చర్ ఎలా చేయాలని చూసుకుంటూ, అవన్నీ సెట్ చేసుకుంటూనే మీరు పెట్టుకుంటే అన్ని జిఎస్టీలు కానీ, ఆధార్ కార్డులు కానీ, పాన్ కార్డులు కానీ ఇవన్నీ రావడానికి అవకాశాలు ఉంటాయి. అప్పుడు మీకు అన్నీ వచ్చేస్తాయి. ముందుగానే ఇది ఎంటర్ అయిందే ఈ నెల 5వ తారీఖు. 5వ తారీఖు అంటే మనం ఇప్పుడు వీడియో చేస్తున్నప్పటికీ 10 days మాత్రమే అవుతుంది. 10 daysలోనే దీనికి అన్నీ అప్పుడే వచ్చేస్తాయా? వారి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ పాన్ కార్డు చేపిస్తున్నారు, అన్నీ చేపిస్తున్నారు, మిగతా జిఎస్టీకి అన్నీ వచ్చేస్తున్నాయి. అవన్నీ వచ్చినప్పుడు మనకి గ్రూపులోకి అవి కూడా యాడ్ అవుతాయి. గ్రూప్లో కాదు, డైరెక్ట్గా వాళ్ళ సైట్లోనే ఓపెన్ అవుతాయి. మీరు అక్కడే చెక్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఈలోపు మనం బిజినెస్ చేస్తూ కంపెనీని డెవలప్ చేస్తూ ఉంటాం అన్నమాట. దీని తర్వాత నెక్స్ట్ ప్రాజెక్టు వస్తుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి క్రిప్టో కరెన్సీ ఎన్ఆర్ కాయిన్ ఆన్. ఇది అనేది వస్తుంది. చూశారు కదా, ఇన్వెస్ట్మెంట్లు కంపెనీ అనేది ఎలా పెట్టడం కోసం ప్రయత్నాలు చేస్తుందో. ఇదంతా కూడా పబ్లిక్ డెవలప్ చేసుకోవడం కోసం, పబ్లిక్ ఆదాయం రప్పించడం కోసం చేస్తున్న క్రమం అన్నమాట. ఈ క్రమాలను మనం పక్కన పెట్టేసి ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారు, యా నుంచి తెచ్చిస్తున్నారు, ఫ్రాడు అని అంటారు. ఫ్రాడు అనటానికి ఎక్కడ వీల్లేదు సార్. ఎందుకంటే మనం టీం పెంచకపోతే, కంపెనీకి ఆదాయం రాకపోతే, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు పెట్టలేకపోతే, అక్కడ కంపెనీ అనేది ఆగిపోతే అప్పుడు మాత్రం మనం ఫ్రాడ్ అంటున్నాం. మనం టీం మెంబర్స్ని పెంచుదాం, సంస్థకి ఆదాయం వచ్చేలా చేద్దాం. సంస్థ పెరుగుతుంది, సంస్థ ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతాయి, మనకి ఆదాయం వస్తుంది. దానికోసం మనం ప్రయత్నం చేద్దాం. అర్థమవుతుంది కదా సార్? క్రిప్టో కరెన్సీ వస్తుంది. దాంట్లో కూడా ఇప్పుడు మీకు బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్న టీం మెంబర్స్ అందరికీ అందులో అవకాశాలు ఉంటాయి. అందరూ మీరు వాడుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మనం ఎన్ఆర్ సంస్థలో ఉన్నాం కాబట్టి వాళ్ళు చెప్పే ప్రతి ప్రాజెక్టుకి మనం అర్హత తీసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ 4వ ప్రాజెక్ట్ అనేది వస్తుంది. ఇంటర్నేషనల్ క్రిప్టో ఎక్స్చేంజ్. వాళ్ళ కాయిన్ అనేది మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా అవకాశాలు వస్తున్నాయి. మనకి ఇతర కాయిన్స్ ఉన్నా కానీ ఈ క్రిప్టో ఎక్స్చేంజ్ ద్వారా మనం కూడా చేసుకోవచ్చు. అది నెక్స్ట్ ఇయర్ 2025 అనమాట. నెక్స్ట్ ఇయర్ July 3rd. అర్థమవుతుంది కదా? ఇలా ప్రాజెక్టు నెక్స్ట్ ఇయర్ వరకు పొడిగించే ఉంది. మరి వీళ్ళు ఇవన్నీ ఓపెన్ చేసే క్రమంలో మనకున్న టార్గెట్లు మనం ఈజీగా కంప్లీట్ చేసుకోగలుగుతాం కదా. అర్థమవుతుందా సార్? ఈజీగా కంప్లీట్ చేసుకోగలుగుతారు. మీకు ఏ భయం అక్కర్లేదు. మా టీం మొత్తం మీకు సపోర్ట్ చేస్తుంది. మీరు బిజినెస్ చేసుకోండి, మీకు ఆదాయం వచ్చేలా చేస్తాం. మీరేం భయపడకండి, అసలు భయపడకుండా వర్క్ చేసుకోండి. కొంతమంది అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే, సార్ మేము ఇలా వేరే కంపెనీలలో పోతే మా ఐడీలు బ్లాక్ చేస్తామంటున్నారు అని అంటున్నారు. ఎవరు సార్ మీ ఐడి బ్లాక్ చేసేది? ఎవరు బ్లాక్ చేసేది? ఏ కంపెనీ వాడు బ్లాక్ చేస్తాడు? వాడికి ఆదాయం వద్దా? ఇన్నాళ్ళు దేనికోసం మీరు ఆ కంపెనీలోకి వెళ్ళారు సార్? నీ దగ్గర 1000 మంది టీం ఉంది. 1000 మందిని టీం తీసుకొని నువ్వు ఆ కంపెనీలోకి వెళితే అక్కడ ఐడి వల్ల కంపెనీ లాభం పొందుతుంటే మీ ఐడి బ్లాక్ చేసి మీ లాభాన్ని పోగొట్టుకుంటుంది. అది కంపెనీ మీ ఐడిని బ్లాక్ చేస్తే కంపెనీ పోగొట్టుకున్నట్టు. 1000 మంది నిన్ను పోగొట్టుకుంటే నీ టీం 1000 మందిని పోగొట్టుకుంటున్నట్టు. మీరు ఎందుకు భయపడుతున్నారు? నీ టీంకి న్యాయం చేయాలనుకుంటున్నావు. అక్కడ న్యాయం జరగకపోతేనే కదా నువ్వు వేరే సంస్థలోకి ఎంటర్ అవుతున్నది. మరి న్యాయం జరిగినప్పుడు వాడి దగ్గర ఉంటేనే బ్లాక్ అయితేనే. వాడి గురించి మీరు ఆలోచిస్తే నీ టీం మెంబర్కి మీరు న్యాయం చేయలేరు.
ఒక చోట న్యాయం జరుగుతుంది అనిపించినప్పుడు నీ టీంని అలర్ట్ చేసి అందులోకి తీసుకొచ్చి వారికి లాభం వచ్చేలా చేయాలనుకుంటున్నప్పుడు మీరు బ్రేక్ చేసుకొని అదే కంపెనీలో ఉంటాను, లాస్ అయిన ఏడే ఉంటాను, ఇక్కడే బ్రాండెడ్ అనిపించుకుంటాను అంటే ఇక్కడ బ్రాండెడ్ కంటే కూడా ముఖ్యం నీ టీంని కాపాడుకోవటం ఇంపార్టెంట్ సార్. మీ బ్రాండెడ్ అనవసరం. మీరు ఎంత బ్రాండెడ్ అయినా కానీ నీ టీం మెంబర్స్కి న్యాయం చేయకపోతే నువ్వు బ్రాండెడ్ ఎలా అయిపోతావు సార్? పడిపోతావు. కాబట్టి కంపెనీ నా దగ్గర 1000 మంది టీం ఉంది, నువ్వు బ్లాక్ చేస్తే 1000 మంది టీం తీసుకుని నేను వెళ్ళిపోతాను నువ్వు భయపెట్టాలి కానీ కంపెనీ బ్లాక్ చేస్తానని అంటే మీకు ఇక పుట్టగతులు ఉండవా సార్? కంపెనీ బ్లాక్ చేస్తే ఇంకే కంపెనీ లేవా సార్? మీరు మెయిన్ నెంబర్ టీం అయినప్పుడు మీకు ఇంకా భయం అవసరం లేదు. మిమ్మల్ని ఏ కంపెనీ అయినా ఈజీగా తీసేసుకొని వర్క్ చేపిస్తుంటుంది. మనందరం ఒక కుటుంబ సభ్యులం సార్. మీకు అక్కడ అన్యాయం జరుగుతుంది, వాళ్ళు బ్లాక్ చేస్తున్నారంటే మేము మాత్రం ఊరుకుంటాం సార్. మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. మీకు సపోర్ట్ చేసి మీకు ఐడియాలు వచ్చేటట్టు చేస్తాం. మా టీంని మీ టీంని ఏకం చేసేసి మీకు బిజినెస్లు అయ్యేలా చేస్తాం సార్. మీరు ఎక్కడ భయపడాల్సిన పని లేదు సార్. ఎవరి కోసం భయపడాల్సిన పని లేదు. భయపెడితే భయపడడానికి ఇక్కడ ఎవరు లేరు సార్. మనందరం టీం లీడర్స్. పబ్లిక్ మన మాటలు వింటుంది, ఆ కంపెనీ మాటలు వింటాం కాదు. కంపెనీ వాడు తెచ్చింది మనం పబ్లిసిటీ చేస్తేనే కదా సార్ కంపెనీలు డెవలప్ అవుతుంది. అలాంటప్పుడు కంపెనీ వాడు అనే మాటలకు మీరు ఎందుకు భయపడుతున్నారు? పబ్లిక్ మనం పబ్లిక్కి లీడర్. మనం పబ్లిక్ లీడర్ అయినప్పుడు మన మాట నెగ్గాలి సార్. ఆ కంపెనీ వాళ్ళ మాట మనం కాదు. మన దగ్గర 1000 మంది టీం ఉంటే మన మాట నెగ్గకపోతే ఎలా సార్? మీరు ఎక్కడ అక్కర్లేదు. భయపడకుండా బిజినెస్ చేసుకోండి. మా సంస్థ ద్వారా, మా సింహ యూట్యూబ్ ఛానల్ ద్వారా, సింహ ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంటర్ అయ్యి కూడా బిజినెస్ చేసుకోండి. మీరు అధిక ఆదాయాలు సంపాదించుకోండి. మా టీం మెంబర్స్ మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తారు సార్. ఇప్పటికీ లాంగ్ అయింది వీడియో లెంత్ అనుకుంటున్నాను, అయినా కానీ ఓపికగా వింటున్నారు కాబట్టి ఇప్పటివరకు చెప్పదలుచుకున్నాను. నేను చెప్పేది ప్రతిదీ కూడా నా సొంత స్వార్థం కోసం కాదు సార్. ఇది మొత్తం మీరు మోటివేషన్ చేసుకొని ఏ గ్రూప్ వాళ్ళైనా పర్లేదు, ఏ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళైనా పర్లేదు సార్. మీ యొక్క టీంని పెంచుకోవడం కోసం మేము బిజినెస్ ప్లాన్లు మాత్రం చెప్తున్నాం అనుకొని మీరు బిజినెస్ తినండి. ఇప్పుడు నేను ఇక్కడ ఎన్ఆర్ సంస్థలో ఉండి చెబుతున్నాను కదా, దాని గురించే అనుకుంటే పొరపాటు సార్. ఇప్పుడు ఎన్ఆర్ సంస్థలో వర్క్ చేస్తున్నా కాబట్టి చెబుతున్నా. కానీ ఇందులో ఎన్ఆర్ అనే ఒక పదాన్ని పక్కన పెట్టేస్తే ఇందులో ఉన్న బిజినెస్ క్వాలిటీస్ మొత్తం మీరు నేర్చుకోండి సార్. ఏ యొక్క కంపెనీకి సంబంధించిన లీడర్ అయినా కానీ మేము ఎన్ఆర్ గురించి చెబుతున్నాం అనుకుంటే ఎన్ఆర్ అనే పదాన్ని పక్కన పెట్టేసి మీరు మిగతాది మొత్తం వీడియో మొత్తం వినండి. మీ టీం మెంబర్కి మీరు ఎలా సపోర్ట్ చేసుకోవాలనేది వినండి. అది సపోర్ట్ చేసుకొని మీ టీం మెంబర్స్ని మీ బిజినెస్లు పెంచుకోండి. బిజినెస్లు పెంచుకోవడానికి ఈ సూత్రాలు సార్. బిజినెస్లు మీరు కంపల్సరీ పెంచుకోవాలంటే ఇవే మెయిన్ సూత్రాలు. మీ టీంని కాపాడుకోండి. మీరు ఎక్కడా భయపడకుండా వర్క్ చేసుకోండి. అదే మేము చెప్పేది. మీరు మాటోనే టైప్ అవ్వాలని లేదు. మీ బిజినెస్ పెంచుకోవడం కోసం మీరు యొక్క బుర్ర వాడండి, ఐడియాస్ వాడండి అని చెబుతున్నాం. అది వాడితే మీ టైం అనేది ద్రోహం జరగకుండా మీతో పాటు నడవగలుగుతుంది. అర్థమవుతుంది కదా సార్? అర్థమవుతుంది కదా? ఇది సింహ ఇండియా యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా పబ్లిక్కి న్యాయం జరగాలనుకుంటున్నాము కాబట్టి అందరూ సపోర్ట్ చేయగలరు, పబ్లిక్కి షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయించగలరు. మా టీం మెంబర్సు అలర్ట్గా ఉండి బిజినెస్ చేసుకోగలరు. ఓకే ఫ్రెండ్స్, ధన్యవాదాలు. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే, ధన్యవాదాలు, నమస్కారం. జై సింహ ఇండియా యూట్యూబ్ ఛానల్. బిజినెస్ పర్సన్స్ ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ ఛానల్ను వాడుకొని బిజినెస్ చేసుకోగలరు. సింహ ఇండియా టీం సభ్యులు ప్రతి ఒక్కళ్ళు మన వీడియోస్ని షేర్ చేసి మీ టీంకి సపోర్ట్ చేసుకోండి. మీ టీం మెంబర్ ప్రతి ఒక్కరికి కూడా ఇదే క్రమాన్ని అలవాటు చేయండి. మన వీడియోస్ షేర్ చేసేలా చేయండి, పబ్లిక్లోకి ఎంటర్ అయ్యేలా చేయండి. ఓకే ఫ్రెండ్స్, ధన్యవాదాలు, నమస్కారం.